హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో స్టాటిస్టిక్స్ లో నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మెయిన్ గా ఈ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో చూద్దాం. 1 మార్క్ క్వశ్చన్స్ ఏమి రావు, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమి రావు, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి మీరు గమనిస్తే FA1 కాడ నుంచి గ్రాండ్ టెస్ట్ వరకు ప్రీ ఫైనల్ FA2 FA3 అవంతా జరిగిన దాంట్లో మనకి ఈ లెసన్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఫార్ములా రాసి వాటి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి మాత్రమే వస్తుంది. ఆ ఫార్ములాస్ లో కూడా 3 ఉన్నాయి, మీన్, మీడియన్, మోడ్. ఈ మూడిటి గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఈ సంవత్సరం జరగబోయే పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్ వరకు అలాగే పాలిటెక్నిక్ ఏపీఆర్ చేసి ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం మన ఛానల్ సపోర్ట్ ఉంటుంది అనమాట. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, మరి అలాగే మీరు ఎవ్రీ మోడల్ పేపర్స్, ఎవ్రీ సబ్జెక్ట్ మోడల్ పేపర్స్ కానీ అలాగే లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే స్టూడెంట్స్, మరి ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి. ఓకే స్టూడెంట్స్, మరి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి చెప్పిన కదా, ఫార్ములా రాసి వాటి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి మాత్రమే రావడం జరుగుతుంది 4 మార్క్స్. ఇప్పుడు ఈ ఫార్ములాస్ లో కూడా 3 రకాలు ఉన్నాయి. మీరు ఇంట్రడక్షన్, దీంట్లో కాన్సెప్ట్ డీప్ వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే మనకి 1 మార్క్ క్వశ్చన్ 2 మార్క్స్ రావు. ఎందుకంటే మెయిన్ పాయింట్ గా మనకి 1 మార్క్ 2 మార్క్స్ రావాలంటే కాన్సెప్ట్ అర్థం కావాలి. ఇక్కడ 4 మార్క్స్ 8 మార్క్స్ కాబట్టి ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే బేసిక్ అర్థం అవ్వాలి, బేసిక్ కూడా చెప్తాను ఫార్ములాస్ ఎలా ఉంటాయి ఏం కథ అని. మీన్ అంటే యావరేజ్, అంటే మనకి ఇచ్చిన డేటాలోని యావరేజ్ కనుక్కోవడం అన్నమాట. ఇక్కడ చూడండి, మీన్ లో 3 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, డైరెక్ట్ మెథడ్, అజ్యూర్డ్ మీన్ మెథడ్, స్టెప్ డివిజన్ మెథడ్. అవును, ఈ 3 వేరు వేరు అంటే కాదు, అంతా ఒకటే. మీరు ఒక ఇచ్చిన డేటాకి మీన్ అనుకోండి అంటే ఖచ్చితంగా నువ్వు ఈ 3 ఫార్ములాలు అప్లై చేయి, ఒకటే ఆన్సర్ వస్తుంది. మరి అవును, ఈ 3 అప్లైలో కొంచెం టఫ్ ఉండేది ఉంటుంది అంటే అవును, డైరెక్ట్ మెథడ్ కొంచెం టఫ్ ఉంటుంది, అజ్యూర్డ్ మీన్ దానికంటే కొంచెం ఈజీగా ఉంటుంది, స్టెప్ డివిజన్ మెథడ్ ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, స్టెప్ డివిజన్ మెథడ్ మీరు మీన్ అనుకోమన్నప్పుడు స్టెప్ డివిజన్ మెథడ్ చేయడం 100% బెటర్. ఓకే, మరి ఇక్కడ డైరెక్ట్ మెథడ్ నుంచి ఫార్ములా ఎలా వస్తుంది? డైరెక్ట్ మెథడ్ ఫార్ములా మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ అనమాట, ఆ ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్స్. ఓకే, తర్వాత డైరెక్ట్ అజ్యూర్డ్ మీన్ మెథడ్ ఫార్ములా ఏంటంటే మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఏ అంటే అజ్యూర్డ్ మీన్, మనం దీన్ని అనుకోవాలి డేటాలోని. ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. డిఐ అంటే ఎక్స్ఐ బై ఏ, అంటే ఏ అంటే అజ్యూర్డ్ మీన్, ఎక్స్ఐ అంటే క్లాస్ మ్యాక్స్ మిడ్ వాల్యూ అనమాట. ఓకే, ఇది అజ్యూర్డ్ మీన్. అంటే వాటి ఫార్ములాస్ రాసి ఒక టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే 4 మార్కులు ఈజీగా వస్తుంది అనమాట. ఓకే, స్టెప్ డివిజన్ మెథడ్ ఫార్ములా ఏంటంటే ఇవన్నీ మీన్ కి సంబంధించే చెప్తున్నా కదా, ఇవన్నీ మీన్ కి సంబంధించే. ఒక డేటా ఇచ్చి మనకి మీన్ అనుకోమన్నారు అనుకో, నువ్వు ఈ 3 ఫార్ములాలో వీటికి సంబంధించిన మెథడ్ ఉపయోగించు, ఖచ్చితంగా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకే, మరి మీన్ ఫార్ములా ఇక్కడ చూడండి, సిగ్మా మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ అంటే ఏంది? అజ్యూర్డ్ మీన్. ఎఫ్ఐ అంటే ఏంది? ఫ్రీక్వెన్సీ. యుఐ అంటే ఏంది? ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. హెచ్ అంటే క్లాస్ సైజ్ అనమాట. ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్స్ మిడ్ వాల్యూ, హెచ్ అంటే క్లాస్ సైజ్. ఓకే, ఇవి గైస్ మీన్ గురించి వాటి ఫార్ములాస్, వాటి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇలా రాసినామనుకో, అంటే రైట్ గా మీన్ ఫార్ములాస్ వాటి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ అన్నారు అనుకో, మనం వీటిని అన్నిటిని రాయడం, వాటి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే, నోట్ డౌన్ గైస్. ఓకే స్టూడెంట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రెండిట్లో నుంచి మనకి ఒకటి పబ్లిక్ ఎగ్జామినేషన్ కి వస్తుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఈ రెండిట్లో నుంచి వస్తుంది. ఓకే, లేకుంటే ఇప్పుడు 3 చెప్పాను కదా, మీన్ లోని టర్మ్స్ 3 మెథడ్స్, వాటి గురించి అన్న ఈ 3 నుంచి ఒకటి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ కి వస్తుంది. ఇక్కడ చూడండి, మీడియన్. నాకు తెలిసినంత వరకు యాక్చువల్గా ఇదే రావచ్చు ఎగ్జామినేషన్ కి పక్కా, ఎందుకంటే చెప్తున్నాను ఇంపార్టెంట్ గా చెప్తున్నాను. ఓకే, మీడియన్ రైట్. ఇక్కడ చూడండి, మీడియన్ అంటే వాటి మీడియన్ ఫార్ములా రాసి వాటి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు ఇది 4 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే, మీడియన్ ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఎల్ అంటే ఏంది? లోయర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఎన్ అంటే ఏంది? సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సిఎఫ్ అంటే ఏంది? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రిసిడింగ్ అంటే ముందర ఉండేది ద మీడియన్ క్లాస్. ఫ్రీక్వెన్సీ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్, హెచ్ అంటే క్లాస్ సైజ్. ఓకే, వీటి టర్మ్స్ ఒక ఫార్ములా రాసి వాటి టర్మ్స్ నేర్చుకుంటే 4 మార్క్స్ ఈజీగా. ఓకే, మోడ్ ఎల్ ప్లస్ F1 మైనస్ F0 జీరో అంటారు, కొందరు F0 అంటారు, ఓ అంటారు, అది కాదు F0 అన్నది చూడండి. ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2 F1 మైనస్ F0
మైనస్ F2 ఇంటూ H. ఓకే, L అంటే సేమ్ లోయర్ బౌండరీ, కానీ ఇక్కడ మీడియన్ మాట్లాడుతున్నారు. మీడియన్ క్లాస్ అని వస్తుంది, ఇక్కడ మోడల్ క్లాస్ అని వస్తుంది, అది గమనియాలి. లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్ F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్, F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. ప్రిసీడింగ్ అంటే చెప్పాను కదా ముందర ఉండేది. F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ సబ్సిడింగ్ ద మోడల్ క్లాస్, అంటే దాన్ని వెనుకునేది అనమాట. H ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది మోడల్ క్లాస్ అనమాట. ఓకే గైస్, మరి ఇవి అనమాట ఇంపార్టెంట్ ఫార్ములాస్. వీటిలో నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ కి ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే వాటి టర్మ్స్, మోడ్ ఫార్ములా అడిగినాకో ఫార్ములా రాసి వాటి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, మీడియన్ ఫార్ములా అడిగినారు అనుకోండి మీడియన్ ఫార్ములా రాసి వాటి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలా రాస్తే 4 మార్క్స్ ఈజీగా వస్తుంది. ఓకే స్టూడెంట్స్, మీరు చివరి దాకా వింటే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఈ 40 days ప్లాన్ లో నుంచి మనకి ఖచ్చితంగా ప్రతి వీడియో నుంచి ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది, నంబర్లు చేంజ్ కాకుండా కూడా. ఓకే గైస్, మరి చివరి దాకా వింటే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటాను. ఈ 40 days ప్లాన్స్ ప్రతి ఒక్కటి కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగనే ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం మన ఛానల్ సపోర్ట్ ఉంటుంది. అలాగే మీరు ఎగ్జామ్ ఎలా రాయాలి, ఈ 40 days ప్లాన్ లోనే మీరు ఎగ్జామ్ ఎలా రాయాలి, మ్యాథ్స్ ని ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి, మీరు చెప్తున్నా కదా ఈ 40 days ప్లాన్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు మ్యాథ్స్ లో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ఖచ్చితంగా ఈ 4 marks లో నుంచి అయితే ఈ ఫార్ములాస్ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం గురించే వస్తుంది. ఓకే, నో డౌట్.